దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ఇర్మియా 31:3 దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదర, మరి యేసుక్రీస్తుల ప్రేమ అది వివరించలేనిది. ఈ ప్రేమ గురించి వివరించాలంటే నా జీవితం కూడా సరిపోదు. ఆయన ఆ రీతిగా ప్రేమిస్తాడు. ఒక్కసారి ప్రేమిస్తే శాశ్వత కాలం అంత వరకు ఆయన నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచు ఆయన నిన్ను ఓదారుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన జాలి ఎంతో గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన దయ గొప్పది, ఆయన క్షమించే స్వభావం కలిగిన వాడు. ఈ లోకంలో చూసుకున్న ప్రేమలన్నీ తాత్కాలికమైన ప్రేమలు, స్వార్థమైన ప్రేమలు, ప్రేమించి విడిచిపెట్టే దినాలలో మనం ఉన్నాం. ఎవరు కూడా శాశ్వతంగా మనకుండరు. ఆయన ప్రేమను వర్ణించాలంటే కూడా మనకు జీవితం సరిపోదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నేడు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ప్రేమిస్తున్నారు. ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను ఓదారుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నానని ఒక మాట చెప్పు. యేసయ్యా, నా హృదయంలోకి రా ప్రభు అని ఒకసారి అడుగు. తప్పకుండా ఆయన నీ హృదయంలోకి వచ్చి నీ హృదయ వాంఛలను కూడా తీరుస్తాడు. అలాంటి కృప, కనికరము, దేవుడు ప్రేమ మనందరికీ మన ఆత్మీయ నిమిత్తం బలపరచాలని దేవుడు ఈ కొన్ని మాటలు దీవించిన గాక. ఆమేన్.